ప్రియ సహోదరి సహోదరులు, కొన్నిసార్లు మన చేతుల్లో, మన జీవితాల్లో అందినట్టుగానే అందుతుంది, సడన్గా మన చేతిలోంచి వెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు మీ జీవితంలో అలా జరగలేదు చెప్పండి? పెళ్ళి ఖాయమైనట్టుగానే అనిపించింది, కానీ ఆ పెళ్ళి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఉద్యోగం వచ్చినట్టుగానే అనిపించింది, కానీ సెలెక్ట్ అయిపోయావు అని చెప్పేశారు, కానీ జాయినింగ్ ఆర్డర్ మాత్రం రావట్లేదు. ఆ ఇల్లు కొనుక్కున్నట్టుగానే అనిపించింది, అన్ని మార్గాలు తెరవబడినాయి, ఒక అడ్వాన్స్ ఇచ్చేసి ఆ ఇల్లు స్వతంత్రించుకోవడమే. సడన్గా ఎవడో వచ్చేసాడు, ఆ ఇంటికి నీకంటే ముందుగా అడ్వాన్స్ ఇచ్చేసాడు. నీ జీవితంలో ఎన్నిసార్లు ఇలా అవ్వలేదు? నాకు మంచి జరగబోతుంది అనుకుంటున్న సమయంలో, అద్భుతం జరగబోతుంది అనుకుంటున్న సమయంలో, శుభం జరగబోతుంది అన్న సమయంలో సడన్గా ఎవడో ఒకడు నీకున్న ఆశల మీద నీళ్లు చల్లేస్తాడు. ఏం జరిగిందో తెలుసా? అబ్నేరు అర్ధంతరంగా చచ్చిపోయాడు. ఈ సంగమా, నేర్చుకోవాల్సిన విలువైన పాఠాలు ఏమిటి? ఎవరైనా సరే నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న అర్హత కంటే ఎక్కువగా నీకేదైనా ఇవ్వజూపినట్లయితే అంగీకరించకండి, ప్రమాదం. ఆ చూపించే ఆశ వెనుక స్వార్థం ఉందనే వాస్తవం గ్రహిద్దాం.